నమస్తే. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సింపుల్గా ఓటర్ లిస్ట్ ప్రక్షాళన. ఇది 1951 నుంచి ఇలాంటి సవరణలు 8 సార్లు జరిగాయి. లాస్ట్ టైం 2004లో జరిగితే 21 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇది ఓట్ రివిజన్ కాదు, ఓట్ చోరీ అంటూ ఫైర్ అవుతున్నారు రాహుల్ గాంధీ. దీన్ని డెమోక్రసీకి డెత్ సెంటెన్స్ అని కొందరు అనలిస్టులు అంటున్నారు. ఇది బీజేపీకి వెపన్గా మారిందని, దీంతో ఎలక్షన్లో అక్రమంగా గెలుస్తోందని అపోజిషన్ పార్టీలు అంటున్నాయి. అయితే ఈ ఎక్సర్సైజ్ అంతా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగటానికేనని ఎలక్షన్ కమిషన్ వాదిస్తుంది. డెమోక్రసీని ఈ రివిజన్ కిల్ చేస్తుందా లేక స్ట్రెంథెన్ చేస్తుందా? ఎస్ఐఆర్ లేటెస్ట్గా బీహార్లో కంప్లీట్ అయింది. అక్కడ 65 lakh ఓటర్స్ని లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. దేశంలోని కొన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో November 4th నుంచి February 7th వరకు సెకండ్ ఫేజ్ రివిజన్ జరుగుతోంది. అండమాన్ నికోబార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. 2026లో వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎస్ఐఆర్ గురించి పొలిటికల్ అనలిస్ట్ పరకాల ప్రభాకర్ ఏమంటున్నారు? ఎస్ఐఆర్ అనేది రక్తపాతం లేని పొలిటికల్ జెనసైడ్, అంటే మారణహోమం అంటున్నారు. ఇది సామూహికంగా ప్రజల ఓటు హక్కును హరిస్తుందని, సిటిజన్షిప్ కూడా రద్దు చేస్తుందని ఆయన వాదిస్తున్నారు. బీహార్లో తమకు ఓటు వేసే మధ్యతరగతి వారిని లిస్టులో ఉంచి మిగిలిన వారి ఓట్లు డిలీట్ చేశారని ప్రభాకర్ విశ్లేషిస్తున్నారు. ఇక మరో అనలిస్ట్ యోగేంద్ర యాదవ్ ఆర్గ్యుమెంట్ చూస్తే ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళన కాదు, నాన్ బీజేపీ ఓటర్ల తొలగింపు అని చెప్తున్నారు. పేదలు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను డిలీట్ చేసే కుట్ర ఇది అని యోగేంద్ర అంటున్నారు. బీజేపీకి మధ్యతరగతి అగ్రవర్ణాలే ఓటు బ్యాంక్ అని, వారిని లిస్టులో ఉంచి మిగిలిన వారిని డిలీట్ చేసే పనే రివిజన్ అని యోగేంద్ర వాదన. బీజేపీ పర్మనెంట్గా పవర్లో ఉండేందుకు ఎస్ఐఆర్తో స్కెచ్ వేసిందని ఆయన చెప్తున్నారు. ఎస్ఐఆర్ గురించి అపోజిషన్ పార్టీస్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎస్ఐఆర్ను నాన్ బీజేపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటి ఆర్గ్యుమెంట్ ప్రకారం ఈసీ బీహార్లో ఎన్డీఏ వ్యతిరేక ఓట్లు తొలగించి రూలింగ్ పార్టీకి బెనిఫిట్ చేసింది. వలస కూలీలు, నిరక్షరాస్యులు డాక్యుమెంట్లు ఇవ్వలేరు కాబట్టి వారి ఓట్లు తొలగించారని, బూత్ లెవెల్ ఆఫీసర్కు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు 3 months టైం ఏమాత్రం సరిపోదని, ఈసీ డెడ్లైన్ ఉద్యోగులకు హార్ట్ అటాక్ తెప్పిస్తుందని, ఈసీ ప్రెషర్ తట్టుకోలేక ఇప్పటికే 16 మంది బిఎల్ఓలు ఆత్మహత్య చేసుకున్నారని అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. యాంటీ ఎస్ఐఆర్ క్యాంపెయిన్లో ముందున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీపై పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు. దీనిపై రిపోర్ట్ చేయాలంటూ ఒక వెబ్ పోర్టల్ ఓపెన్ చేశారు. దిస్ ఈజ్ నాట్ రిఫార్మ్, ఇట్ ఈస్ టిరనీ అని రాహుల్ వ్యాఖ్యానిస్తున్నారు. ఓటర్ లిస్టును డిజిటైజ్ చేయాలని, సెర్చబుల్గా, మిషన్ రీడబుల్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్లో తమ పార్టీ పరాజయం పాలైందని రాహుల్ చెప్తున్నారు. ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్లో ఎస్ఐఆర్ను 24/7 మానిటర్ చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎలక్షన్స్కు 5 months మాత్రమే టైం ఉన్నప్పుడు ఈ రివిజన్ను ఒప్పుకునే ప్రసక్తి లేదని స్టాలిన్ చెప్తున్నారు. ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదని, ప్రతిపక్ష పార్టీలను ఓడించేందుకు ఈసీ చేస్తున్న కుట్రే ఇదని స్టాలిన్ అంటున్నారు. ఎస్ఐఆర్ వెనక ఎన్డీఏ కూటమి ప్లాన్ ఉందని స్టాలిన్ భావన. కేరళ సీఎం పినరై విజయన్ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు అని చెప్తున్నారు. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంటే ఎందుకు ఈ హడావిడి రివిజన్ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐఆర్పై లీగల్ ఫైట్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎస్ఐఆర్ ఆపాలని బన్గాంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రివిజన్ పేరుతో నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారని, బీజేపీ ఆడుతున్న దొంగ ఆటలో ప్రతిపక్షాలు ఓడిపోతున్నాయని మమత అంటున్నారు. బెంగాల్లో బీజేపీ ఆటలు సాగనివ్వమని, రివిజన్కు సహకరించమని ఆమె బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అపోజిషన్ క్రిటిసిజంని బీజేపీ చీఫ్ నడ్డా తిప్పికొడుతున్నారు. ఎలక్షన్లలో పోరాడలేకే ఈసీపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని నడ్డా వాదన. వారి ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకునేందుకే ఎస్ఐఆర్పై విమర్శలు చేస్తున్నారని, పని చేయటం రానివాడు ఎప్పుడూ పనిముట్లనే నిందిస్తాడని నడ్డా చెప్తున్నారు. రాజకీయ పార్టీల వాదనలన్నీ ఈ విధంగా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆరోపణలన్నిటినీ తిప్పికొడుతోంది. అపోజిషన్ ఆరోపణలన్నీ అవాస్తవం అని,
ఫేక్ ఓటర్లను మాత్రమే డిలీట్ చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. నిజమైన ఓటర్లను తొలగించడం లేదని, ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయటం లేదని, డిలీట్ చేసిన వారి పేర్లన్నీ బహిరంగంగా ప్రకటిస్తున్నామని, అర్హుల ఓట్లు కనుక డిలీట్ అయితే మళ్ళీ యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఈ ఎక్సర్సైజ్ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభం కానుంది. ఎస్ఐఆర్ అపోజిషన్ పార్టీస్ చెప్తున్నట్టు బీజేపీ పర్మనెంట్గా అధికారంలో ఉండటానికి హెల్ప్ చేస్తుందా, లేక ఓటర్ లిస్టులో కరెక్షన్స్తో డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేస్తుందా? ఫ్యూచర్లో తేలుతుంది.